ಶಾಸಕ ಮಿತ್ರರು, ಸಂಸತ್ ಸದಸ್ಯರು, ಮಾಜಿ ಮಂತ್ರಿಗಳು, ಮಾಜಿ ನೀರಾವರಿ ಸಚಿವರುಗಳು ಎಲ್ಲ ಕೂಡ ನನ್ನ ಸಹೋದ್ಯೋಗಿಗಳು ಕೂಡ ಎಲ್ಲ ಬಂದು ಇವತ್ತು ಸಾಕ್ಷಿಯಾಗಿದ್ದಾರೆ. ಇಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಯಾರ್ಯಾರು ನನ್ನ ಅಧಿಕಾರಿಗಳ ಮಿತ್ರರು ಸೇರಿ ದಿ ಆಫೀಸರ್ಸ್ ಆಫ್ ತೆಲಂಗಾಣ, ದಿ ಆಫೀಸರ್ಸ್ ಆಫ್ ಡೆಲ್ಲಿ, ದಿ ಆಫೀಸರ್ಸ್ ಆಫ್ ತುಂಗಭದ್ರಾ, ದಿ ಆಫೀಸರ್ಸ್ ಆಫ್ Andhra Pradesh and Karnataka. I would like to thank all of them for joining hands together, working together, and see that you protect the interest of this nation and the farmers. Jai Hind, Jai Karnataka, Jai Andhra, Jai Telangana. ಎಲ್ಲರಿಗೂ ಮತ್ತೆ ನಮಸ್ಕಾರ. ಮಿಕ್ಕಿದ್ದು ಕೊನೆಯದಿರುವವರೆಗೂ ಶಾಂತಿಯಿಂದ ಕೂತ್ಕೊಳ್ಳಿ. ಬಂಧುಗಳೇ, ಒಗ್ಗಟ್ಟಿನಲ್ಲಿ ಬಲವಿದೆ, ಸಹಕಾರದಲ್ಲಿ ಸವಾಳಿಯ ಗೌರವ. ವಂದನೆ. Thank you, Honorable Chief Minister of Karnataka, Shri D.K. Shivkumar. We now request the Honorable Chief Minister of Government of Telangana, Shri A. Revanth Reddy Garu. Put your hands together. Swagatam cheyandi, Shri Revanth Reddy Garu. తుంగభద్ర డ్యామ్ గేట్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డికే శివకుమార్ గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు, అదేవిధంగా మనందరి కష్టాలు, మనందరి సమస్యలు తెలిసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన భారతదేశంలోనే కొద్దిమంది నాయకులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, నా సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి నా ప్రియ మిత్రులు మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు గారు, పరిష్కరించుకోకపోవడం వల్ల సముద్రంలో కలుస్తున్నాయి. అందుకే ఈనాడు డికే శివకుమార్ గారు ఆహ్వానం మేరకు సిఆర్ పాటిల్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను 3 రాష్ట్రాల ప్రతినిధులం ఏది ఏమైనా సరే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈరోజు బళ్ళారి వేదిక కావాలి. ఈ తుంగభద్ర డ్యామ్ నది ఒడ్డున శాశ్వతంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఈరోజు ఒక ఆలోచనతోని, ఒక పట్టుదలతోని మేము ఇక్కడికి రావడం జరిగింది. మా చర్చలకు కొలిక్కి వచ్చినాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సిఆర్ పాటిల్ గారు ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా మా గద్వాల, అలంపూరు, పాలమూరు జిల్లా ప్రాంతంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్కు కేటాయించిన 15.9 టీఎంసీల నీళ్లలో ఈనాడు కేవలం 5 నుంచి 6 టీఎంసీలే మా రైతాంగం వాడుకుంటున్నారు. ఇరిగేషన్ శాఖ మాత్యులు తెలంగాణ ఉత్తమ కుమార్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రామానాయుడు గారు, అదే మరిగా కర్ణాటక మంత్రి అయినటువంటి రామలింగారెడ్డి గారు, గంగా నది ఉంటే బపుణ్య స్థానానికి అంటే బహుపుణ్యాలకి గంగ గొప్పదని అర్థం. తుంగ, భద్ర విడివిడిగా జన్మించిన 2 నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి డ్యాముకి 19వ గేటు కొట్టుకొని పోతే ఇమ్మీడియట్గా ఆంధ్ర నుంచి మేము స్పందించడం,
ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి చాలా చొరవ తీసుకుని ఇమ్మీడియట్గా స్పందించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది 70 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఒక ప్రాజెక్టు. ఈరోజు ఆ గేట్లు మార్చాం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు. వాటిని మనం పరిరక్షించుకోవాలి. అప్పుడే భవిష్యత్తు రూపాయల అంచనాతో పనులు ప్రారంభించాం. 42 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ఒక్క గేటే కాదు, 33 గేట్లు బాగా రిపేర్ చేస్తే బాగుంటుంది, రీప్లేస్ చేద్దామంటే ఇమ్మీడియట్గా మంత్రి గారు శివకుమార్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు 6 నెలల్లో 33 గేట్లే కాకుండా మళ్ళీ శోభ వచ్చే విధంగా ఈరోజు తుంగభద్ర డ్యామ్ తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈరోజు ఒక సంఘటన జ్ఞాపకం వస్తూ ఉంది. 1983లో ఆ రోజు మే నెలలో 4 ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కలిసి తమిళనాడుకు ఒక్కొక్క రాష్ట్రం 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో చేశారు. ఈరోజు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది మరి తెలంగాణ ముఖ్యమంత్రి, 3 ముఖ్యమంత్రులు కలవడం ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రాల భవిష్యత్తుకి నాంది అవుతుంది. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకో